హలో ఎవ్రీవన్, ఈరోజు నేను సింపుల్గా ఈజీగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకునే సున్నుండలను చూపించబోతున్నాను. సో ఇవి మనమైతే చాలా కష్టం బాబోయ్, పెద్దవాళ్ళు చేస్తారు కదా సున్నుండలు, మనం ఎట్లా చేస్తాం అనేసి అనుకుంటాం. కానీ చాలా తక్కువ క్వాంటిటీలో మనం పిల్లలకి కనుక చేసి పెడితే ఈజీగా వాళ్ళకి స్మూత్గా పెట్టడానికి కానీ హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఇది వాళ్ళ హెల్త్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనం నెయ్యి అలాగే బెల్లం వేసాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇప్పుడైతే ప్రిపరేషన్ నేను ఎట్లా చేశానో చూపిస్తాను. నేనైతే సాయి మినపప్పు తీసుకున్నానండి. మినపగుళ్ళు ఉంటాయి కదా అవి. సో వాటిని చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాను. చాలా తక్కువ అంటే తక్కువ చేతితో నేను కొన్ని బియ్యం అయితే వేసాను. చాలా తక్కువ అన్నమాట. బియ్యం వేసి ఈ రెండింటిని కలిపి బాగా రోస్ట్ చేశాను. రెడ్ కలర్లోకి వచ్చేలాగా కొంచెం రోస్ట్ చేసి వాటిని పక్కన పెట్టేశాను చల్లారేంత వరకు. ఇంతలోగా నేను బెల్లంని తీసుకున్నాను. బెల్లం మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ నేను తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే నెయ్యి కూడా నేను తీసుకున్నాను. నెయ్యి అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఆ నెయ్యిని ఇందులో వాడాను అనమాట. సో ఈ మూడింటిని కలిపి మనం అక్కడ రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మినపగుళ్ళు చక్కగా మనం మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని అందులో బెల్లం తురుము అలాగే నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా సున్నుండలు అనేవి మెత్తగా వస్తాయి, సాఫ్ట్గా. సో నేను ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కలిపేసి చక్కగా ఉండల కింద చేస్తాను. చూసారా, ఇక్కడ చాలా సింపుల్గా ఒక 10 మినిట్స్లో చాలా ఈజీగా నేను సున్నుండలు అనేవి ప్రిపేర్ చేశాను. నేను ఇవి అయితే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. ఇప్పటివరకు అయితే నేను కూడా చాలా టెన్షన్ పడేదాన్ని, అమ్మో సున్నుండలు అంటే పెద్దవాళ్ళే చేస్తారు, మనం ఎలా చేస్తాము అని. కానీ ఈ రెసిపీని తెలుసుకున్న తర్వాత నేనైతే ఒక 10 మినిట్స్లో మొత్తం కంప్లీట్ చేశాను. సో మినపగుళ్ళు అనేవి మనం బాగా అక్కడ వేయించి పక్కన పెట్టిన తర్వాత బాగా చల్లారాక అప్పుడు ఫ్యాన్ కింద పెడితే తొందరగానే చల్లారిపోతాయి. అవి తీసుకెళ్ళి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. చాలామంది అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసే వాళ్ళైతే బయట మనం మిక్స్ పట్టించవచ్చు. కానీ నేను ఇంట్లో చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి మిక్సీ జార్లోనే వేసి చక్కగా పౌడర్ చేస్తాను. నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం బియ్యం అనేవి నేను వేళ్ళతో చాలా తక్కువ వేయాలి. అలా వేసుకుంటే మనం బియ్యం ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి గట్టిగా వస్తాయి. అలా కాకుండా బియ్యం అనేవి చాలా వేసామన్న పేరుకి వేసుకోవాలి, తక్కువ వేస్తే మనకి చక్కగా సున్నుండలు అనేవి మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు సున్నుండలు అనేవి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి మన ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల బోన్స్కి కూడా చాలా మంచిది. స్నాక్గా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి స్నాక్గా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇవి ఇంట్లో చేసి మీ పిల్లలకు పెడతారో కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా